జగన్ తన మీద కేసులు క్లోజ్ చేయించుకోవాలనుకుంటే ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్‌కి ఆయనకి మంచి క్లోజే గదా! అయిపోయి ఉండేది. అట్లాగే కేంద్రంలో గూడా అప్పుడు బీజేపీ ఏమి అడ్డుపడేది గాదు. ఇక్కడే క్లోజ్ చేసేసుకోవచ్చు కేసులు చాలా వరకు. సీబీఐలు పెట్టినా, ఈడీలు పెట్టినా ఎందుకంటే అది తొందరగా పరిష్కరించాలన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల. అందులో అది అవినీతి జరిగిందన్నది. జరగలేదన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సర్కారే జెప్పింది. కానీ అది గాదు, అది కోర్టులోనే తేల్చుకోవాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. డిశ్చార్జ్ పిటిషన్‌లో ఇయన్నీ నడుస్తానే ఉన్నాయి 11 ఏళ్ళు, 12 ఏళ్ల నుంచి. మేమేం తొందరగా చేద్దాం అనుకుంటే ఆళ్ళే లేట్ చేస్తున్నా అంటూ జగన్ చెప్తున్నాడు. అబ్బెబ్బే లేదు, జగనే సాగదీసుకుంటున్నాడు. కేంద్రం వాళ్ళు కూడా వీళ్ళకు తోడున్నారంటూ తెలుగుదేశం వాళ్ళు నమ్ముతుంటారు. ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు గారి మీద కేసులు జగన్ హయాంలో పెట్టినటువంటి కేసులన్నీ వన్ బై వన్ హషప్. ఎవరైతే విచారించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలే అబ్బెబ్బే అది పొరపాటున మేము కేసులు పెట్టామని తీసేస్తారు. అలాగే ఆ కన్సర్న్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడప్పుడు వైసీపీ కంప్లైంట్లు తీసుకుని ఉంటుంది కదా చైర్మన్ల ద్వారా, వాళ్ళ చేతనే సామదాన భేద దండోపాయాలతో అదేదో పొరపాటు నాకు తెలియక సంతకం పెట్టామన్నటువంటిది వాళ్ళది. ఇటు దాని ఆధారంగా ఏసీబీ కోర్టులో వెళ్ళాడు. ఏసీబీ కోర్టు కూడా కేసులు తీసేయడు. ఇది వాస్తవంగా ఇది సుప్రీంకోర్టులో ఇట్లాంటి వాటి మీద న్యాయ పోరాటం చేయాలి. వీళ్ళకి చేసే ఓపిక అంత టీము లేదు వైసీపీ. అదే వైసీపీ జగన్ మీద కేసులు అయితే గనక ఆ రోజున వేటాడారు హైకోర్టుల దగ్గర నుంచి సుప్రీంకోర్టుల దాకా. న్యాయపరమైనటువంటి విషయాల్లో వైసీపీ వైఫల్యం సాక్షిలో రాసుకుని సర్దుకోవడం సరిపోయింది. స్కిల్ కేసు ఏదైతే చంద్రబాబు గారు 52 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందో ఆ కేసు కూడా క్లోజ్ అవుతుంది అన్నటువంటిది సాక్షి ఇప్పుడు తాజాగా రాసుకొచ్చినటువంటి స్టోరీ.